బీసీ రిజర్వేషన్ల సాధన విషయంలో ప్రధాని మోదీపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. తమ పోటీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేసీఆర్తో కాదని మోదీ భారత ప్రభుత్వంతో అని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సవాల్ విసిరారు రేవంత్. తమ డిమాండ్ను ఆమోదించకపోతే మోదీని గద్దెదించి ఎర్రకోటపై 3 రంగుల జెండా ఎగరేస్తామన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసి రిజర్వేషన్లు సాధించేంత వరకు నిద్రపోమని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు. మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి, ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ